భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న గాలే వేదికగా తొలి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తుంది. 4వ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో 193 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టోటల్ గా 372 పరుగుల టార్గెట్ ను శ్రీలంక ముందు ఉంచింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 47 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 6 పరుగులే చేసిన ఓపెనర్ నిషాన్ మధుశంకను మహమ్మద్ సిరాజ్ తొలి వికెట్ గా పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత పాషింద్ సూర్య బంద్రా ఒక్క పరుగు కూడా చేయకుండానే డెకౌట్ తో పెవిలియన్ పంపించాడు మానవ్ సుతార్. అలాగే లాహిర్ ఉద్రాను కూడా పెవిలియన్ కు పంపించి మానవ్ సుతార చావు దెబ్బ కొట్టాడు శ్రీలంకను. ఇక కామింది మెండిస్ ను ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్ చేర్చడంతో 47 పరుగులకే శ్రీలంక 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధనంజయ్ డిసిల్వా, సోనాల్ దినుస వికెట్ల పరంపరలను అడ్డుకున్నారు. ఈ ఇద్దరు 5వ వికెట్ కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 84 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. దీంతో గెలుపోటంలో 5వ రోజు తేలిపోనుంది. టీమిండియా విజయానికి 6 వికెట్ల దూరంలో ఉండగా శ్రీలంక విజయానికి 288 పరుగుల దూరంలో ఉంది. మొత్తానికి టీమిండియాకే 99% విజయ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చివరి రోజు స్పిన్నర్ల హవా కొనసాగే అవకాశం ఉంది. దీంతో రేపు 2 సెషన్లలోపే మ్యాచ్ ముగిసిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.